హైదరాబాద్ పట్టణంలో ఉన్న సర్వే ల్యాండ్ రికార్డ్స్ డిపార్ట్మెంట్ల డిప్యూటీ డైరెక్టర్గా పనిచేస్తున్న సుంకరి నరహరికి ఆదాయంకు మించిన ఆస్తులు ఉన్నాయని ఏసీబీ ఆఫీసర్లు ఆయన ఇంట్లో సోదాలు చేసిరట. మరి అక్రమాస్తులు ఏమన్నా దొరికినాయా లేకుంటే నరహరి సారు నలుగురు మెచ్చే పనే చేస్తుండా అంటే ఆయన గారి భాగవతం మనం కూడా ఇందాం పాన్రి. చూసినరా కానొస్తున్న నోట్ల కుప్పలు మొత్తము నరహరి సారు ఇంట్లోనే దొరికినాయట. రూపాయి కాదు 2 రూపాయలు కాదు, ఏసీబీ ఆఫీసర్లు ఎంకులాడితే అచ్చరాల 13 కోట్ల రూపాయల చిల్లెర దాకా పైకం దొరికిందట. మార్కెట్ ఇలువ బట్టి చూస్తే అచ్చరాల 50 కోట్ల రూపాయల కంటే ఎక్కువనే ఆస్తులు ఉన్నాయట. సర్వే ల్యాండ్ రికార్డుల డిప్యూటీ డైరెక్టర్గా పనిచేసుకుంటా సాటుగా పైకం శాననే కూడబెట్టిండట. ఇట్లా ఒక పైకమే కాదు, సారుకు శాన దగ్గరల జాగాలు, ప్లాట్లు, బంగ్లాలు, భవంతులు కూడా ఉన్నాయట. కిల కంటే ఎక్కువనే బంగారము 8 కిలోల దాకా ఎండి ఉన్నదట. ఇంటామె పేరు మీద 2 లాకర్లు కూడా ఉన్నాయట. మరి అవిట్లా ఇంకెంత పైకం ఉన్నదో తెలియదు. అందుకే ఏసీబీ ఆఫీసర్లు ఇట్లా నరహరి సారు ఇంటి మీదనే కాకుండా ఆయన చుట్టాలు పక్కాలు తెలిసినోళ్ళు బినామీల ఇండ్లల్లో కూడా సోదాలు చేసిర్రట. అయ్యా ముఖ్యమంత్రి యనుమల రేవంతాల సారు హైదరాబాదు చెరువులను కుంటలను కబ్జాలు చేస్తుండ్రని హైడ్రాను తీసుకొచ్చి సాగు చేస్తున్నామని చెప్తున్నారు. కానీ కంచెనే చేను మేసినట్టు ఇట్లా ప్రభుత్వంలో కొలువులు చేసేటోళ్ళే ప్రజల సొమ్మును లంచాల రూపంలో దినమరిగి కోట్లకు కోట్లు కూడబెడుతుర్రట. మీ మలి సర్కారుకు బుద్ధే ఉంటే ఏసీబీ ఆఫీసర్లకు ఇంకిన్ని అధికారాలు ఇచ్చి ఒక సర్కార్లో పనిచేసే ఆఫీసర్ల ఇళ్ల మీదనే కాదు రాజకీయ నాయకుల ఇండ్ల సోదాలు చేసి అక్రమాస్తులు మొత్తం బయట పెడితే అప్పుడు రాష్ట్రంలో ఉన్న పైకం మొత్తం బయటపడుతుంది. అప్పుడు ఏమవుతుందంటే తెలంగాణ ప్రభుత్వం చేసిన బాకీలన్నీ గట్టంగా మీదికెళ్ళి బ్యాంకులకే బాకీలు ఇచ్చే స్థాయికి ప్రభుత్వం ఎదిగిపోతుంది. అట్లెందుకు మీకు ఆలోచన వస్తలేదంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు.